ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. ఆంధ్రప్రదేశ్ ఖనిజ రంగంలో చరిత్ర సృష్టించబోతున్నటువంటి ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో సిద్ధమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో కొత్తగా ప్రారంభం అవుతున్నటువంటి గోల్డ్ మైన్ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు తేబోతుంది. సుమారుగా 300 కోట్లతోటి 1500 ఎకరాల్లో నిర్మించినటువంటి ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో బంగారం ఉత్పత్తి సిద్ధమవుతుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, అలాగే పైలట్ ప్రాజెక్టు పూర్తి వంటి కీలక పనులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే పూర్తి కావడం రాజకీయంగా చర్చానీయమం అవుతోంది. జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రయాణం దాదాపు 2 శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. అనుమతులు, అన్వేషణలు, సాంకేతిక అధ్యయనాలు, ఖనిజ నాణ్యత పరీక్షలు పూర్తి చేసి అనంతరం 2001లో పైలట్ ప్రాజెక్టుకు విజయవంతంగా నిర్మించింది. బంగార ఖనిజాలను వెలికి తీసి శుద్ధి చేసే ప్రక్రియ సాధ్యమైనటువంటి ఈ పైలట్ ప్రాజెక్టు నిర్మించింది. దీంతో పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తికి మార్గం సుఖమైపోయింది. అయితే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగడిరాయి, ఎర్రగుడి, బొల్లవానిపల్లి సమీప ప్రాంతాల్లో బంగారు, వజ్రాలు, నిపేక్షాలు ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతంలో వజ్రాల వేట మొదలవుతుంది. ఏపీ, తెలంగాణ, కర్నూలులోని కర్ణాటక రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల నుంచి వజ్రాన్వేషణకు వచ్చినటువంటి వాళ్ళు నెలల తరబడి ఇక్కడే తిష్ట వేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అక్కడ వజ్రాలతో పాటు బంగార నిపేక్షాలు కూడా పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జిఎస్ఐ సర్వే చేసి నిర్ధారించింది. అయితే పెట్టుబడుల కోసం ఏ కంపెనీ కూడా ముందుకు రావట్లేదని, బంగారం వెలికితీత వ్యయము, ఉత్పత్తి అయ్యే ఖర్చులు, అప్పట్లో బంగారు ధరలు, డిమాండ్లు లెక్కేసి గిట్టుబాటు కావట్లేదని కంపెనీలు వెనకపడ్డాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం 2005లో మైనింగ్ సెక్టార్లో విదేశీయులను ఆహ్వానించింది. దీంతో ఆస్ట్రేలియాకు చెందినటువంటి మెస్సైర్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దరఖాస్తు చేస్తుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా మైనింగ్ చేస్తూ ఉంటుంది. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పరిశీలించి కంపెనీ తుదిత స్థితులను తెలుసుకొని అనుమతులను ఇచ్చేలోపే ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాజకీయాలలోని రాష్ట్రంలో పరిస్థితులు నేపథ్యంలో దీని అనుమతులకు ఆటంకం ఏర్పడి ఎట్టకేల 2013లో అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టును తొలిత మైసూర్ సర్వీసెస్ సంస్థ అభివృద్ధి చేసింది. అనంతరం ఇందులో 70% వాటాను ఎర్త్ మూవర్స్ కొనుగోలు చేసి ప్రాజెక్టును తుదిత దేశాలకు తీసుకువచ్చింది. జియో మైసూర్స్ డెక్కన్ గోల్డెన్ అయినటువంటి 27.27% వాటా ఉంది. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ దేశ ఖనిజ రంగంలోనే కీలక మైలురాయిగా నిలిచింది. 2023 ఫిబ్రవరి నుంచి పైలట్ ప్రాజెక్టుగా బంగారం వెలికితీతను మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నిపుణులు కూడా పైలట్ ప్రాజెక్టులో పనులు చేశారు. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయినటువంటి బంగారాన్ని బెంగళూరులోని ల్యాబ్ కు పంపించి అక్కడ ఉన్నటువంటి ఫలితాలు వచ్చినాయని చెప్పి దీంతో పూర్తి స్థాయి ఉత్పత్తి లక్ష్యంగా పనులు పూర్తి చేసే కార్యక్రమం చేశారు. దక్షిణాఫ్రికా, చైనా నుంచి మైనింగ్ చేసేటువంటి వారిని పిలిపించారు. క్రాషర్లు, గ్రౌండింగ్ యూనిట్స్ విదేశీయంగా కొనుగోలు చేశారు. ప్రాజెక్టు తొలి దేశాల్లోనే ఏడాదికి సుమారు 500 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గోల్డ్ మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 4.6% రాయల్టీ ఆధారం లభించింది. అంతేకాకుండా ప్రత్యక్ష పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశం కూడా ఉంది. జొన్నగిరి గోల్డ్ మైన్ పరిధిలో 597.83 కిలోల బంగారం నిల్వ ఉన్నటువంటి అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నిల్వలను దేశవారీగా వెలికి తీస్తే ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో కర్నూలు జిల్లా దేశ ఖనిజ పట్టణంలోనే కీలక సంస్థని ఏర్పరిచిందని, ఆంధ్రదేశ ఖనిజ ఆదాయాల్లో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయని, మన దేశంలో 1880లోనే కోలార్ గోల్డ్ మైన్ ప్రారంభించారు. ఆపై బ్రిటిష్ హయాంలోనే 1945లో రాయచూర్లోని పట్టి మైన్ ను మొదలు పెట్టారు. అయితే స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు త్రివేణి గోల్డ్ మైన్ తొలి గోల్డ్ మైన్ చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతంలో ప్రత్యేకంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మందికి దాకా ఉద్యోగాలు వస్తాయి. అనంతపురం జిల్లాలోని రామగిరిలో
జొన్నగిరిలో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నాయి. 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఓ కంపెనీ లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు రాలేదు. ఈ ప్రాంతంలో కూడా బంగారం నిక్షేపాలు వెలికి తీసే ప్రయత్నం ఉందని, అక్కడ కూడా ఖనిజాలు ఉండే అవకాశం ఉందని, ఒకవేళ అదే విధంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయని కొన్ని భారీ అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ గోల్డ్ మైనింగ్ లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఓకే అయితే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కర్నూలు జిల్లాకి చెందినటువంటి జొన్నగిరి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉండేటువంటి అవకాశం, అలాగే అక్కడ ఉండే ప్రదేశాలు అన్నిటి కూడా స్థలాల రేట్లు పెరిగే అవకాశం కూడా ఎక్కువ మేరకు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంత భారీ బడ్జెట్ లో రిలీజ్ చేయబోతున్నటువంటి ఈ యొక్క గోల్డ్ మైనింగ్ అనే ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ అవ్వబోతుందా, ఇంకా ఎలాంటి ఉపాధి అక్కడ కలగబోతుంది, సో దీని గురించి మీరేమనుకుంటున్నారండి? మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటితో మళ్ళీ కలుస్తాం, అంతవరకు చూస్తున్నానండి అవర్ ఛానల్.